ఎంచుకుంటున్నారు వాళ్ళు అనుకున్నది సాధించేదానికి. ఈ విధంగా అన్ని విధాలైనటువంటి అక్రమ మార్గాలు అనుసరించి ఈ ఎన్నికలు గెలవటానికి వాళ్ళు ప్రయత్నం చేయటం అనేది అప్రజాస్వామికం. మేము ముందుగా అలర్ట్ చేసినా కూడా ఏ వ్యవస్థ కూడా దీన్ని అడ్డుకోలేకపోయింది. దీన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్య విలువలను మంట కలిపినటువంటి పార్టీ ఎక్కడన్నా గతంలో ఉన్నదే అంటే ఇవాళ రూలింగ్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో రూలింగ్ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఒకటేనని మీకు మనవి చేస్తా ఉన్నాం. రెండోది ఇంకా అతి ప్రధానమైనటువంటి ఇప్పుడు వ్యవసాయ రంగంలో రైతుల ఆత్మహత్యలు గతంలో ఎప్పుడూ లేదు. ఇంత పెక్యులర్ సిచ్యువేషను. రైతుల రుణమాఫీ పూర్తిగా చేస్తామనే వాగ్దానాల దగ్గర నుంచి ఎన్నికల సమయంలో గత సంవత్సర కాలంగా జరుగుతున్నటువంటి పిల్లి మొగ్గలు, ఈ ప్రభుత్వం వేస్తున్నటువంటి పిల్లి మొగ్గలు ఒక్కసారి కనుక సమీక్షించుకుంటే ఒకదానికొకటి పొంతన మాత్రం ఎక్కడా లేదు. పదే పదే ఒక విషయం చెప్తున్నారు. ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందిగా నేను వాళ్ళందరికీ చెప్తా ఉన్నా. నాయకులు, మంత్రులంతా 24,000 కోట్ల రుణమాఫీ మేము చేశాము, రైతుల అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేశాము అని అంటున్నారు. ఇది పచ్చి అబద్ధం. వాళ్ళు చేసిందల్లా ఇప్పటివరకు 184వ ఎస్ఎల్బిసిలో బ్యాంకర్స్ నిష్కర్షగా చెప్పినప్పటికి కూడా 87,612 కోట్ల రైతు బకాయిలు ఉన్నాయని చెప్పినప్పటికి కూడా రైతు రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని వాగ్దానం మీరు ఇచ్చినప్పటికి కూడా మొట్టమొదటి సంతకం నేను రైతు రుణమాఫీ మీద చేస్తున్నానని ఆ ఫైల్ చూపెట్టి దాన్ని ఏ విధంగా నీరుగార్చుకుంటూ వచ్చారో మనం ఒక్కసారి చూస్తే ఇంతకంటే దారుణమైనటువంటి ప్రభుత్వం ప్రక్రియ ఇంకో చోట ఉండదు. 24,000 కోట్లు మాఫీ చేసామంటే మేము ఈరోజు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. 24,000 కోట్లు అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశామనంటే వాళ్ళు ఇప్పటి వరకు చేసింది 5,000 కోట్లు మొదటి విడత బ్యాంకులో వేసామని చెప్పిన దానిలో నేను ఫిగర్స్ తెప్పించుకుంటే 4,628 కోట్లు రైతు అకౌంట్స్కు జమ అయింది. 4,628 కోట్లు జమ అయింది. రెండో విడత చేస్తున్నామని అన్నారు. ఈ రోజు వరకు రెండో విడత జమ కాల. వీళ్ళు చెప్పే 24,000 కోట్లు అంటే రాబోయే 5 సంవత్సరాలు, మిగతా ఇంకా 4 సంవత్సరాలు మిగిలింది. ఈ 5 విడతల్లో కలిపి 24,000 కోట్లు మేము జమ చేయబోతున్నాము అని చెప్పి ఇప్పుడు దాన్ని క్లెయిమ్ చేస్తున్నారు మేము చేసామని. ఎంత దుర్మార్గం అండి. మీరు ఆత్మవంచన చేసుకుంటున్నారు, రైతులను వంచిస్తున్నారు, రైతాంగాన్ని వంచిస్తున్నారు, మొత్తం అన్నదాతలైనంటే ప్రతి వాళ్ళని వంచనకు దిగుతున్నారు తప్ప రెండోది లేదు.